హాయ్ యూట్యూబర్ వ్యూవర్స్, ఈరోజు మనం మటన్ ఫ్రై అనేది చేసుకుంటున్నాం. కానీ మటన్ ఫ్రై అనేది నార్మల్గా చేసుకుంటాం, కానీ మేము ఏంటంటే స్క్వేర్ టైప్లో ఇలా పలుచగా చూడండి, ఇలా పెద్ద పెద్ద పీసెస్ చేసుకొని తవ్వ మీద పెట్టేసి మేము ఫ్రై చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఫ్రై చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇది 1/2 kg చూడండి, ఇలాగా ఇలా అనమాట. చూసారు కదా 4 ఎలా వచ్చిందో ఇలా అనమాట చేసి మనం తవ్వ ఫ్రై అనేది చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది నేను మీకు చూపిస్తాను. రండి. ఫస్ట్గా ఉప్పు సరిపడినంత, పసుపు, కారం, చికెన్ మసాలా. ఈ ఫ్రై కోసం మేము ఇంట్లోన స్పైసెస్ అనేది ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకుంటామండి. అందులో ఫస్ట్ జీరా అనమాట, జీరా. ఓకే, ఇది ఇందులో టేస్ట్ అనేది పెంచుతుంది. జీరా పౌడర్ 1/2 teaspoon. నెక్స్ట్ అలాగే ధనియాలు కూడాను. చూసారా, ధనియాలు మనం వేయించి పొడి చేసుకొని పెట్టుకున్నాం. ఇందులో ఇదొక 1/2 teaspoon. దీనివల్ల మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత పెప్పర్ పౌడర్, ఇది మనం ఇంట్లో చేసుకున్న ఓన్ మసాలా అండి. గరం మసాలా అనేది వేసుకుంటున్నాం. మనకి ఎంత అంటే అంత వేసుకోవచ్చు, అంటే టేస్ట్ని బట్టి అన్నమాట. ఓకే, సో అన్నీ వేసేసాం. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పల్స్ రోజు, కొద్దిగా ఆయిల్. సో వీటన్నిటిని వేసుకుని మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఓకే, మనం ఇలా చేసుకుని చక్కగా పప్పు చారులో కానివ్వండి, మంచి టమాటా పులుసులో కానివ్వండి, చక్కగా ఒక ఫ్రై పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయాలి. అంటే ఇంత తీసుకోవాలి ఇంతని కాదు, మనం ఎలాగా నార్మల్గా వేసుకుంటూ ఉంటాం కదా. సో చూసారా చక్కగా దీన్ని మనం ఒక 1/2 hour అనేది ఉంచుదాం, పక్కన పెట్టుకున్నాం అనుకోండి. అది కొంచెం మసాలాలన్నీ ఆ పీసెస్కి అనేవి బాగా కలుస్తాయి. సో 1/2 hour. సో ఇప్పుడు మనం 1/2 hour అయిపోయిందండి. 1/2 hour తర్వాత మనం మీరు ఒకసారి గట్టిగా మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే దాని లోపలికి మసాలా అంతా గట్టిగా వెళ్తుంది కనుక మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. సో మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్ చూసారా చక్కగా అనేది మసాలా అనేది అంటుకుంది. ఇప్పుడు మనం దీన్ని మెల్లిగా ఫ్రై చేసుకుందాం. సిమ్లో ఫ్రై చేసుకోవాలండి, హైలో ఎప్పుడు పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 15 minutes వరకు మనం ఏంటంటే దీన్ని తిరగవేయకుండా మనం 15 minutes ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఒకవైపు సిమ్లో పెట్టేది మనం ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకోవాలి. ఓకేనా, సిమ్లో పెట్టి ఎంత సిమ్లో ఉంటుందో లోపలికి మనం అంత చక్కగా కుక్ అవుతుంది. ఓకేనా, మనకి ఇప్పుడు ఒక 1/2 hour ఒక 10 minutes తర్వాత మనం మార్చుకుంటే తిప్పుకోవాలి. జర గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది మనకి వచ్చింది. ఇక్కడ చక్కగా ఉంది. జరగడం ఫ్రై అయిందో. సో ఇప్పుడు మనం దీన్ని
ఏంటండి ఇంత ఆయిల్ దీంట్లో నింపేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఈ ఆయిల్లో ఉంచితేనండి మనకి ఎప్పుడు కావాలంటే ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా వేడి వేడి పప్పుచారనలోనే ఒక పీస్ తీసి ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది. అందుకే ఆయిల్ వేస్తే ముక్క అనేది గట్టిగా అయిపోకుండా కొంచెం మెత్తగా ఆయిల్లో డిప్ అయి ఉంటుంది కనుక మెత్తగా ఉంటుంది అనమాట. సో అందుకని ఆయిల్లో వేసేస్తుంది.